ఓకే అండి. ఇది ఈ కామర్స్ ఎట్లా అంటే బేసిక్ అంటే టర్మినాలజీ ఇవన్నీ మనము థియరీలో చూసాము. ఏంటండి? అది రోపోస్ క్లౌడ్ అనేది ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకేదైనా ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ ఉంటే అక్కడి నుంచి ఆ ప్రొడక్ట్స్‌ని తెచ్చి సేల్ చేసుకోవచ్చనమాట. హ్మ్. ప్రొడక్ట్స్‌ని సేల్ చేసుకోవచ్చు. లేదండి. వెబ్‌సైట్ ఏం లేదు గదా! వెబ్‌సైట్ ఉంటే అందులో పోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సోషల్ మీడియాలో మనకు టైం సరిపోతది. అవన్నీ తీసుకొచ్చి మన సోషల్ మీడియాస్‌లో, గ్రూప్స్‌లో షేర్ ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్‌ని ప్లేస్ చేసుకోవడం అదొక ప్రాసెస్ కంప్లీట్‌గా ఉంటది. హ్మ్. బట్ అక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి చూడాలి ఇంకా స్టెప్ బై స్టెప్. అలాగే ఈ మీషో గూడా కొంచెం ఉంటది. మనం సేల్స్ చేసుకోవడానికి కొన్ని అది రీసెల్లింగ్ ఆప్షన్ ఇస్తది ఫ్రీగా. అవునవును. హ్మ్. అది పెద్ద వర్త్‌ఫుల్ ఏం కాదు. ప్రొడక్ట్స్ అంత ప్రాపర్‌గా ఉండవు. బట్ మనం ఏంటంటే, ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మనము ప్రొడక్ట్స్ తెచ్చామనుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు అంటున్నారు గదా! అంటే 5,000కి, 10,000కి ప్రొడక్ట్స్ తెచ్చి ఆన్‌లైన్‌లో సేల్ చేద్దామనేసి. అట్లా మనము సెల్లర్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని, మనం మీషోలో మనమే సేల్ చేసుకోవచ్చనమాట. అంటే ప్రొడక్ట్‌కి ఇంత ప్రైస్ అని యాడ్ చేసుకొని ఎక్స్‌ట్రా మనమే ఇంకా షిప్పింగ్ అది మనమే చూసుకోవాలి. అట్లా మనకి ఆహ్, చేసుకోవచ్చు. ఏంటండి? వాళ్ళకి ఎంత 10%, 8% ఉంటదండి. అవన్నీ చూసుకొనే మనం యాడ్ చేసుకుంటాం గదా! షిప్పింగ్ చార్జెస్ కానీ, వాళ్ళకిచ్చే పర్సెంటేజెస్ ఇవన్నీ గూడా మన ప్రొడక్ట్ తెచ్చుకొని, అట్లా మనము అమెజాన్‌లో గూడా చేసుకోవచ్చు. బట్ కొన్ని వాటికి లైక్ అంటే జీఎస్టీ అనేది చాలా ఇంపార్టెంటు. జీఎస్టీ ఉంటే మనం ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు. లేక సెల్లర్ ఆహ్, కోడ్ ఏదో ఉంటదొకటి. అదైతే ఓన్లీ లోకల్‌గా సేల్ చేసుకోవాలి. ఇండియా వైడ్ సేల్ చేసుకోవాలంటే మనకు జీఎస్టీ బెటర్ అనమాట. ఒక జీఎస్టీ అనేదుంటే మనం ఇంక ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నిట్లో కూడా సేల్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ తెచ్చుకొని. అంటే మనం తయారు చేయకపోయినా మనము ఎక్కడ తక్కువ కాస్ట్‌కొచ్చినాయి అనుకోని తెచ్చుకొని మనము సేల్ అంటే హోల్‌సేల్‌గా మనం మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తెచ్చుకొని సేల్ చేసుకోవచ్చు. ఒక బిజినెస్ లాగా. దేనికండి? అదే మీషోకి జీఎస్టీ కావాలి. లేదంటే సెల్లర్ ఐడెంటిటీ అని ఒకటుంటదనమాట. వాళ్ళు క్రియేట్ చేస్తారు. అదేంటంటే జస్ట్ మనం తెలంగాణ అనుకోండి. తెలంగాణ వరకే చేసుకోవడానికి ఉంటది. వేరే స్టేట్స్‌కెళ్ళాలి అంటే మళ్ళీ మనం జీఎస్టీ కావాలి. అట్లా. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు మనకి వెబ్‌సైట్‌తో కూడా పని లేదనమాట. మనం ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లోనే ప్రొడక్ట్ కొనుక్కోవడం, తెచ్చుకోవడం అంటే వాళ్ళ ఆర్డర్ వచ్చినప్పుడు మనం కాకపోతే ఇక్కడ మేజర్‌గా చూసుకోవాల్సిందేంటంటే, మనము అక్కడ ఇమేజ్ ఉంది అంటే మనము ఖచ్చితంగా ఆర్డర్స్ వచ్చినాయంటే వాళ్ళకి పంపించడానికి మన దగ్గర స్టాక్ ఉండాలి. ఒకవేళ ప్రొడక్ట్ లేదనుకోండి ఔట్ ఆఫ్ స్టాక్ అనేసి ఇమ్మీడియేట్‌గా పెట్టుకుంటూ ఉండాలనమాట. లేకపోతే మనకి అకౌంట్ సస్పెండ్ జేస్తారు కొన్ని రోజులు. మనం ఎక్కువ గనక ప్రాపర్‌గా లేకపోతే కంప్లీట్‌గా మన అకౌంట్‌ని డిజేబుల్ జేసేస్తారనమాట. అట్లా సేల్ జేసుకోవడానికి ఆప్షన్ ఉండదక్కడ. ఆ! కంపల్సరీగా ఒక ఆర్డర్ వచ్చిందంటే ఆ ప్రొడక్ట్ అవైలబుల్‌లో ఉండాలనమాట. అట్లా అది దానికి బట్ ఏంటంటే మనం ప్రొడక్ట్స్ అవైలబుల్‌లో ఉండాలి. ప్లస్ ఈ ఈ ఇట్లా అయితే మనకేంటంటే కొంచెం రిస్క్ కూడా ఉంటదనమాట. అంటే లైక్ ప్రొడక్ట్స్ తెచ్చుకోవడం గాని ఇన్ టైమ్‌లో మళ్ళీ అవి రిటర్న్స్ వస్తున్నాయా? కంపల్సరీగా ఒక 100 ఆర్డర్స్ ఉన్నాయంటే 10, 15 ఆర్డర్స్ కంపల్సరీ రిటర్న్ వస్తాయి. ఇంకా అంతకంటే ఎక్కువ రిటర్న్ వస్తున్నాయా? ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో మనము దాన్ని ఫేస్ చేసుకోవాలి.
అదే ప్రాబ్లమ్ లేదు. మేబీ అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మళ్ళీ రిటర్న్ చేసేవాళ్ళు కూడా ఉంటారు గదా! అందరూ ఒకే టైప్ అడ్జస్ట్ అయ్యి తీసుకొని అట్లా ఉండరు గదా! హ్మ్. ఒక ఫోటో తీసి పెట్టేసి ఇది బావుందిలే అనుకోని తీసుకుని ఫోటో ఆ తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ మార్చుకొని మాకొద్దులే అని రిటర్న్ చేసేవాళ్ళు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అది మనం చూసుకోవాలి. అట్లా మనం అట్లా గూడా చేయొచ్చు. అంటే ఇక వెబ్‌సైట్స్ ఇవన్నీ గూడా కాకుండా. ఇదొచ్చేసి ఈరోజు మన టాపిక్ కూడా అదే అప్‌లోడ్ ప్రొడక్ట్స్ అండ్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేసెస్. అంటే ఫేస్‌బుక్ కూడా మార్కెట్ ప్లేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. ఫేస్‌బుక్‌లో గూడా మనము ప్రొడక్ట్స్‌ని యాడ్ చేసుకొని అంటే మామూలుగా డైరెక్ట్‌గా పేజ్ ఇవి కాకుండా మార్కెట్ ప్లేస్ అని ఉంటది అకౌంట్ ఓపెన్ చేస్తే. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. హలో! 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 ఉన్నారా? హలో! హలో! ఉన్నారా? వినిపిస్తుందా నా వాయిసు? ఆ! అది ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ అని చూసారా? ఐడియా ఉందా? ఫేస్‌బుక్‌లో ఉంటది అకౌంట్ ఓపెన్ చేయగానే. ఫేస్‌బుక్‌లో ఫస్ట్ హోమ్ పేజ్ ఇవన్నీ ఉంటాయి గదా! అక్కడ మార్కెట్ ప్లేస్ ఒక హౌస్ సింబల్ లాగా ఉంటది. అక్కడ మార్కెట్ ప్లేస్ అక్కడ గూడా మనం సేల్ చేసుకోవచ్చనమాట. పేజ్ కాదు అకౌంట్. ఓన్లీ అకౌంట్‌కి. ఓన్లీ అకౌంట్. ఈ అకౌంట్‌లోనే మార్కెట్ ప్లేస్‌లో ప్రొడక్ట్స్ యాడ్ జేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూపించినా వస్తది. ఇక్కడుంటదా? కనిపిస్తుందా? ఇక్కడి నుంచి మనము క్రియేట్ ఎ న్యూ లిస్టింగ్ అని ఇక్కడి నుంచి మనం యాడ్ చేసుకుంటే ఇట్లా మనం ఇక్కడి నుంచి కూడా సేల్ చేసుకోవచ్చనమాట. మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంటే ఫోటోస్ తీసి ఇక్కడ అప్‌లోడ్ చేసి ఇక్కడి నుంచి సేల్ చేసుకోవచ్చు. డ్రెసెస్ గానీ, జ్యువెల్లరీస్ కానీ, ఏదైనా టాయ్స్ గానీ, ఏదైనా ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచి చేసుకోవచ్చనమాట. ఇట్లా ఇక మార్కెట్ ప్లేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆహ్, ఇగ మీషో ఇట్లా ఆ! ఏదైనా తీసుకోవచ్చు పేమెంట్స్. అలాగే హ్మ్. ఇక్కడ ఫేస్‌బుక్‌కయితే మనం ఏం అమౌంట్ పెట్టక్కర్లేదు. ఫ్రీగానే సేల్ చేసుకోవచ్చండి. ఊరికే జస్ట్ ప్రొడక్ట్ అప్‌లోడ్ చేసి ఏంటండి? ఆ! పెట్టొచ్చు కానీ ఇట్లా సేల్స్ లాగా కూడా మనం ప్రొడక్ట్, ఇమేజ్ పెట్టి అవైలబుల్ ఉన్నాయండి. కావాల్సినోళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చని పెట్టుకోవచ్చు. ఇమేజెస్ పెట్టేసి పక్కన మనము ప్రైస్ అవన్నీ పెడితే ఇష్టమున్నోళ్ళు కాంటాక్ట్ నంబర్ గాని, ఇట్లా మనకేదైనా ఇస్తే వాళ్ళు కాంటాక్ట్
ఆ! పేజెస్‌కి ఎస్సీఓ ఏం లేదు. అందరికి షేర్ చేయడము, లైక్ చేపించుకోవడము, దాన్ని కామెంట్స్ పెట్టించుకోవడం ఇవి చేస్తే అది ఆటోమేటిక్‌గా ఎక్కువ పీపుల్స్‌కి రీచ్ అవుతది. అది ఇంపార్టెంట్ దానికి. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవునవును. అవి మనము ఇంకా కానీ యాక్టివ్‌గా ఉండి మనము పెడుతూ ఉంటే ఏంటంటే వస్తారనమాట కొన్ని రోజులకి. అంటే ఇమ్మీడియేట్‌గా టర్న్ అవ్వకపోయినా కూడా కొంచెం టైం తీసుకున్న తర్వాతైనా వస్తారు. ఆ! అవును. 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 అది మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ. హ్మ్. అవునవును. ఆ! హ్మ్. అదే. ఎవరండి? అవునవునులెండి. అది ఫస్ట్‌లో కొంచెం జనాలకి బ్రాండొచ్చే వరకు, బ్రాండ్ నేమ్ క్రియేట్ అయ్యే వరకు అందరూ అలానే ఉంటారు. తర్వాత ఇంకా వాళ్ళ టాలెంట్ చూపిస్తుంటారు. కాకపోతే మనము చూసుకొని ఒక్కసారి గనక మనం ప్రాపర్‌గా ఉంది అన్నది కన్ఫర్మ్ అయితే ఇంకా నెక్స్ట్ నుంచి ఒక ఎక్కువ కస్టమర్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతా ఉంటారు. అట్లా హ్మ్. అదే అండి. హ్మ్. అదే. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ పెట్టేటప్పుడేంటంటే, ఇక్కడ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. లైక్ మన ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్, కేటగరీస్, యాక్యురేట్ కంప్లీట్ డీటెయిల్స్, బుల్లెట్ పాయింట్స్ పెట్టడము, కన్సిస్టెంట్ కోడ్స్ ఉంటాయన్నమాట. ట్రాకింగ్ కోడ్స్. ఆ కోడ్స్ పెట్టడము, ఇవన్నీ కూడా మనం ప్రాపర్‌గా మెయింటైన్ జేసుకోవాలండి ఆన్‌లైన్‌లో మనం పెట్టేటప్పుడు. అండ్ ఇవన్నీ జస్ట్ మనం ఎట్లా కీవర్డ్స్ ఎలా యూజ్ చేయాలి, లాంగ్ టైల్ కీవర్డ్స్ యూజ్ చేయాలి. బ్యాక్ ఎండ్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ప్రాపర్‌గా మెయింటైన్ జేయాలి. ఆ ఇమేజెస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి హై క్వాలిటీ ఇమేజెస్ తీసుకోవాలి. ఇంకా అలాగే కొన్ని ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ రాసేటప్పుడు కంప్లీట్‌గా యూజర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటాడో ఆ ప్రొడక్ట్స్ గురించి అనేది తెలుసుకొని, వాళ్ళకి కావాల్సిన విధంగా కంటెంట్ రాస్తే ఎక్కువగా కన్వర్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఎవరైనా ఫెస్టివల్‌కి శారీస్ కావాలనుకోండి. మనకి ఈ ఫెస్టివల్‌కి శారీలు లేకపోతే దసరా శారీస్, ఫెస్టివల్ శారీస్ ఇట్లాంటివి మనం నేమ్స్ పెట్టామనుకోండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తదనమాట. అట్లని కొంతమందికి కొం కొంచెము జ్యువెల్లరీ అనుకోండి. టెంపుల్ లైక్ గాడ్ డిజైన్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఎక్కువ చూసేవాళ్ళనుకో వాళ్ళకి పర్టిక్యులర్‌గా పాయింట్ ఔట్ చేస్తే అలాంటివి సేల్ అవుతాయి. ఇట్లా మనము టెక్నిక్స్ అనేది మనం అంటే ఒకటి చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంటది. ఎవరికి ఎలాంటియి తీసుకుంటారు. ఎ ఎట్లాంటి క్లయింట్స్ ఎక్కువున్నారు? కొంతమంది వచ్చి అడుగుతారు మాకిలాంటివి కావాలి అని. అలాంటివి కావాలన్నప్పుడు ఓకే. ఇట్లాంటివి గూడా చూస్తున్నారా? కాబట్టి మనం ఏం చేయాలి? ఇట్లాంటివి పెట్టుకోవాలి అనేది మనకి తెలుస్తూ ఉంటది. మనకొచ్చే క్లయింట్స్‌ని బట్టి. దాన్ని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకుంటా మన ప్రొడక్ట్ అదే సేల్స్ అనేది పెంచుకోవాలి. బట్ ఇప్పుడున్న చాలా కాంపిటీషన్ వల్ల ఒకప్పుడు మనకింత కాంపిటీషన్ లేదు.
బట్ ఇప్పుడు బాగా కాంపిటీషన్ అనేదుంది. చాలామంది ఈ కామర్స్ సైట్స్ అనేవి డిజైన్ జేసుకొని ఈ కామర్స్‌లోనే సేల్స్ అనేవి పెట్టుకుంటున్నారు. ఇంకా అలాగే మనకి డైరెక్ట్‌గా ఎవరైనా ఒక మ్యానుఫ్యాక్చరర్ గనక దొరికితే ప్రాపర్‌గా మనము బిజినెస్ చేసుకోవడానికి ఇప్పుడేం చేస్తున్నారంటే ఎక్కువగా మామూలుగా హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్‌కి చేస్తున్నారనమాట. ఎవరైనా పల్లెటూర్లలో ఇట్లాంటి గంపలు జేయడం గాని, బుట్టలు జేయడం గాని, లేకపోతే బొమ్మలు జేయడం గాని ఇట్లాంటివుంటాయి గదా! అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి కొంతమంది వాళ్ళ ఆహ్, ప్రొడక్ట్స్‌ని ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో పెట్టేసి ఆర్డర్స్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాటిని సేల్ చేయడము. వాళ్ళ అమౌంట్ వాళ్ళకిచ్చి వీళ్ళు కమిషన్ తీసుకోవడం. ఇట్లా. మళ్ళీ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ ఏంటంటే అన్నీ నేచురల్. ఎక్కువగా ఇప్పుడున్న హెల్త్‌కి రిలేటెడ్ ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ మీద మనం కాన్సంట్రేట్ చేసినా కూడా మనకి సేల్స్ వచ్చి అంటే ఎంతమంది పెట్టినా కూడా అలాంటి వాటికి వాల్యూ ఉంటది. సో, ఈ డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది అని చెప్పి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటా ఉంటారు కదా! అలాంటి డ్రై ఫ్రూట్స్ కాన్సంట్రేట్ చేయడం గాని, లేపోతే ఇప్పుడు ఈ మునగాకులు గాని, ఇట్లాంటివేంటంటే ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. ఇవి దొరకవు మనకిక్కడ. ఆ! అట్లాంటివి మనము ఒక చేసుకునేది దాన్ని సేల్స్ చేసుకోవడం అన్నమాట. ఆ! ఆ! ఓకే. హ్మ్. 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 ఓకే. హ్మ్. ఆ! అలాంటివేమన్నా ఉంటే తీసుకోండి. దాన్ని మామూలుగా ఒక ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసుకొని చేసుకోవచ్చు. ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అదే ఇప్పుడు అట్లాంటి వాటి వైపుకి ఎక్కువగా జనాలు అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి అలాంటివి మనం అందరూ చేసేవి కాకుండా సంథింగ్ ఒకవేళ అందరూ చేసేవే చేస్తున్నా గూడా ఇప్పుడు శారీస్ అనుకోండి. అంటే అందరూ పెట్టే నార్మల్ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా మనకి మగ్గం వర్క్ శారీస్ కానీ లేకపోతే ఇంకా ఏయన్నా కొంచెం రేర్‌గా దొరికే డిఫరెంట్ బ్రాండ్స్ మనం ప్రమోట్ చేస్తా ఉంటే అప్పుడు మనకి సేల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. బట్ ఊరికే రేర్‌గా దొరుకుతున్నాయి గదని వాటి యూజెస్ కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ దాన్ని ఎడ్యుకేట్ చేయాలి ముందు. ఓకే. ఇది చేయడం వల్ల ఇది అని చెప్పి ముందు బాగా ప్రచారం చేస్తే తర్వాత దాని వైపుకి కన్వర్ట్ అవుతారనమాట. అట్లా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతి మార్కెట్ అలా చేసిన వాళ్ళే. అది మంచిది, ఇది మంచిదని ముందు ప్రచారం చేస్తారు. జనాల్లో అవేర్‌నెస్ కల్పించినాక ప్రొడక్ట్స్ అనేది మార్కెట్‌లోకి తీసుకొస్తారు. అట్లాగే మనం దాని గురించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను ప్రాపర్‌గా ఇస్తే మనకి మంచి సేల్స్ పెంచుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఇక్కడ ఈ ప్రోడక్ట్ రివ్యూస్ మేనేజ్ చేసుకోవడం, ప్రోడక్ట్ పోస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనం చాలా కాన్సంట్రేషన్ తోటే చేయాలి. ఇది ఊరికే ఏదో పెట్టాము అంటే ఇవి ఈ ఈ కామర్స్‌లో అంతగా సక్సెస్ రాదు. వీటిని ఎప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేస్తా ఉండాలి. మనకు ఇమ్మీడియేట్‌గా మన ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవాలి. ఆ ఫీడ్‌బ్యాకే మనకు నెక్స్ట్ ప్రొడక్ట్స్ సేల్స్ జరగడానికి చాలా హెల్ప్ అవుతది. అలాగే మనం ఏదన్నా ప్రొడక్ట్ కొనుక్కోవాలన్నా కూడా ఏ వెబ్‌సైట్‌కెళ్ళినా కూడా అక్కడ మనం రివ్యూస్ చెక్ చేసుకున్న తర్వాతే కొంటాము. ఎట్లాంటి రివ్యూస్ ఉన్నాయి ఏంటి అనేది. ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలి. అలాగే మనకి ఈ ఫస్ట్ కీవర్డ్స్, ప్రాపర్ కీవర్డ్స్ అలాగే ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ ఎక్కువ మెయింటైన్ చేయాలి. అలాగే
మన డిస్క్రిప్షన్‌లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్‌లో యూజర్‌కి ఎలాంటి అవసరాలున్నాయి, ఆ అవసరాలకి ఇది ఎలా ఉపయోగపడుతుందనేది ఎక్కువగా మనము యాడ్ చేయడం ద్వారా వాళ్ళు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఈ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి? ఈ కామర్స్ బిజినెస్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ అంటే, మనం ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు. జస్ట్ మన ప్రొడక్ట్స్‌ని కనిపించేలా చేయడం అన్నమాట. ప్రోడక్ట్ సోర్స్ అండ్ లిస్టింగ్. ప్రొడక్ట్స్‌ని వాటి సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రొడక్ట్స్ అండ్ వాటి లిస్టింగ్. ఆర్డర్ ప్లేస్‌మెంట్స్. నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్. తర్వాత ఇన్వెంటరీ అప్డేట్స్. తర్వాత ఆర్డర్, ప్యాకింగ్, షిప్పింగ్, కస్టమర్ నోటిఫికేషన్, రిటర్న్ అండ్ రిఫండ్ హ్యాండ్లింగ్స్. ఇవి మనం ఈ కామర్స్ స్టోర్ గనక చెయ్యాలి అంటే ఇవన్నీ ప్రాపర్‌గా మనం చేయగలగాలి. ఫస్ట్ మనం ప్రొడక్ట్‌ని అంటే మ్యానుఫ్యాక్చరర్ అనమాట. ఎవరు ఎక్కడి నుంచి తీసుకున్నాం, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏంటి, వాళ్ళు మనం ఒకవేళ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సప్లై చేయగలుగుతారా లేదా? ఇవి మనం చూడాలి. అలాగే ఆర్డర్ ప్లేస్‌మెంట్ మనం ప్రొడక్ట్స్ అన్నీ ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇమేజెస్ వెబ్‌సైట్‌లో పెట్టగానే ఆర్డర్ ప్లేస్ అవుతది. ఈ ఆర్డర్ ఎవరైతే ఆర్డర్ ఇస్తారో ఆ ఆర్డర్ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఏరియాకి మనం డెలివరీ చేస్తున్నామా లేదా? మనం డెలివరీ చేయగలిగే ఏరియాస్ వరకే ఆర్డరు యాక్సెప్టబుల్ ఉండాలి. ఆహ్, కొ ఒకవేళ ఆ ఏరియాలో ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఒక ఆ ప్లేస్ ఏరియాది పిన్ కోడ్ యాడ్ చేయమని చెప్తారు. కొన్ని వెబ్‌సైట్స్‌లో. ఆ పిన్ కోడ్ గనక యాడ్ చేస్తే ఆ ఏరియాలో డెలివరీ ఉందో లేదో చూస్తారు. ఒకవేళ పిన్ కోడ్ యాడ్ చేసామనుకో ఆ ఏరియాలో డెలివరీ లేదనుకో మనం బుక్ చేయకుండానే ఉండొచ్చనమాట. అట్లా మనం ఈ ఆర్డర్ ప్లేస్‌మెంట్స్ అవి చూసుకోవాలి. తర్వాత ఇన్వెంటరీస్. మనం ఇన్వెంటరీస్ ఎలా అంటే కంప్లీట్‌గా డీటెయిల్స్ ఏ టు జెడ్ అన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత ప్యాకేజ్. తర్వాత దాని నెక్స్ట్ ప్యాకేజ్ అయిపోయిన తర్వాత షిప్పింగ్ ఇది మేజర్ ప్రాబ్లమ్. ఆ షిప్పింగ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఈ షిప్పింగ్ అనేది మంచిగా చూసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ప్యాకింగ్ అండ్ షిప్పింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్ నోటిఫికేషన్. మనం షిప్పింగ్ అయిపోయిన తర్వాత మన ప్రోడక్ట్ గనక వాళ్ళకి రీచ్ అయిందా లేదా అనేది లేకపోతే ఆ ఒక కొన్ని వెబ్‌సైట్స్‌లో ఏంది మనం ఆర్డర్ షిప్పింగ్ స్టార్ట్ అవ్వగానే మనకు మెసేజ్ వస్తది. ఆల్రెడీ షిప్పింగ్ అయిపోయింది. ఇది స్టార్ట్ అయింది అని చెప్పేసి షిప్పింగ్ కంప్లీట్ అయిందని. తర్వాత ఎన్ని డేస్‌లో వస్తుందో ట్రాక్ చేసుకోమని ట్రాకింగ్ యూఆర్ఎల్ పెడతారు. ఇట్లా ఇవన్నీ కూడా మనం అస మెయింటైన్ జేసుకోవాలి. అండ్ రిటర్న్ అండ్ రిఫండ్ పాలిసీ. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ జనరేషన్‌లో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో మనకి హై డిమాండ్ ఉండేది వాయిస్ సెర్చ్. ఈ వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్‌గా ఏంటంటే ఎవరు వచ్చి ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని, దానికి అడ్రెస్ టైప్ జేసి, ఇవన్నిటికన్నా కూడా డైరెక్ట్‌గా వాయిస్ తోటే కమాండ్స్ ఇచ్చేస్తే ఆ మొత్తం అదే ఆటోమేటిక్‌గా చేస్తదనమాట. హ్మ్. ఇప్పుడు అమెజాన్‌లో అంటే మనకు బాగా తెలుసు. మనకేదైనా ప్రొడక్ట్స్ చూపించమంటే ఫస్ట్‌లో మనకి ప్రాపర్‌గా చూపించేది కాదు. కొన్ని సంవత్సరాలు ముందు. ఇప్పుడు చాలా ఎక్కువ ఆహ్, ఇంప్రూవ్ అయింది. మనం కొంచెం యాక్యురేట్‌గా రిజల్ట్స్ చూపియడం స్టార్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ చూసి ఇది నచ్చిందనుకోండి. ఓకే. ఈ ప్రొడక్ట్‌ని మాకు ఆర్డర్ పెట్టండి ఈ అడ్రెస్‌కి అని చెప్పేసి అడ్రెస్ ఆల్రెడీ ఒకసారి ఇచ్చుంటే ఆటోమేటిక్‌గా మొత్తం చేసేస్తదనమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్ అంతా ఇట్లానే అయిపోతది. ఇంకా ఎక్కువ ఊరికే జస్ట్ చెక్ జేసుకోవడము, ఆర్డర్ ప్లేస్ చేయడము ఇవన్నీ గూడా అంత టైం తీసుకోరు జనాలెవరు. కాకపో అందుకోసం అనేసి దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాయి ఇప్పుడున్న ప్రెజెంట్ కంపెనీస్ అన్నీ. ఈ ఎంతసేపటికి చాలా టైం సేవ్ జేయడానికి ఎంత ఫాస్ట్‌గా సర్వీసెస్ ఇస్తే అంత ఎక్కువగా క్లయింట్స్ వస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చాలా సింప్లిఫై చేస్తా ఉన్నారు. ఇలాంటివి మనం కూడా అడాప్ట్ చేసుకుంటే చిన్న చిన్న బిజినెస్‌ల వాళ్ళు గూడా కొంచెం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదనమాట.
వీటన్నిటికి ఆటోమేషన్ టూల్స్ లైక్ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తారు. ఈ ఈ ఈ కామర్స్ ఏదైతే ఉందో దీనికి ఈమెయిల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే అకౌంటింగ్ మెయింటైన్ చేసిన టాస్క్ మేనేజ్‌మెంట్‌కి, ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ వీటన్నిటికి కూడా ఆటోమేషన్ టూల్సే. వీటికి యూజ్ చేసే కొన్ని టూల్స్ అయితే ఇక్కడున్నాయి. ఇన్వెంటరీ మేనేజ్ చేయడానికి, ఫినాన్స్‌కి, హెచ్ఆర్, ఆర్డర్ మేనేజ్‌మెంట్ లైక్ టూల్స్ వచ్చి సూడో, టాలీ ఈ టూల్స్ అన్నీ ఉంటాయి. బట్ ఈ టూల్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి జాబ్స్ అవైలబుల్‌లో ఉంటాయి. ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి. ఇక్కడొచ్చి మనకి ఇంకా కొన్ని ఏంటంటే టూల్స్ ఎట్లా అంటే రియల్ టైమ్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, సింక్రొనైజేషన్, ఆటోమేటెడ్ ఆర్డర్ అండ్ ట్రాకింగ్ అప్డేట్స్, సెంట్రలైజ్డ్ రిపోర్టింగ్. దీనికి కూడా టూల్సే అంటే ఎంప్లాయీస్ ఇవన్నీ చేయడం కంటే కూడా టూల్స్ అయితే ఆటోమేటిక్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటది. చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి అందరూ మాక్సిమం ఇవి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. హ్మ్. ఈ కామర్స్ మీదగా గనక మనము వర్క్ చేయాలంటే, మనకి వీటి మీద కూడా కొంచెము ఎ ఐడియా ఉండాలనమాట. ఈ టూల్స్ ఎలా వర్క్ చేస్తాయనేసి. ఆర్డర్ ట్రాకింగ్ ఎలా చేస్తుంటది. ఈ ఇవన్నీ బట్ ఇక్కడేంటంటే ఒక్కళ్ళే అన్నీ చేయరు. మన సర్వీస్ వెబ్‌సైట్‌లకి చేసినట్టు వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు పీపుల్స్. బట్ దీని మీద ఒక ఐడియా ఉంటే మనకు గూడా బెస్ట్ అనమాట. అంటే జాబ్స్ ఒకవేళ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఏదన్నా ఆపర్చునిటీ వస్తే చేయడానికి. బట్ ఏంటంటే రియల్ టైమ్‌లో చేసేవి ఉంటేనే మనం చూడగలుగుతాం గానీ, మనం మనంతట చేయాలంటే ఈ టూల్స్ అన్నీ తీసుకోవడం మనకి కష్టం. పెయిడ్ వెర్షన్ కాబట్టి ఈ ఏపీఎస్ తీసుకోవాలన్నా మిడిల్‌వేర్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే వీటిని ఇంటిగ్రేట్ చేయడానికి మన వెబ్‌సైట్‌కి ప్లస్ ఈ టూల్స్‌కి ఇంటిగ్రేట్ చేయడానికి ఏపీ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇదొకటి లైక్ మిడిల్‌వేర్ ప్లాట్‌ఫార్మ్స్ ఇట్లా రిమైన్ ఈ మిడిల్‌వేర్ ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేయడానికొస్తదనమాట. మనం ఫేస్‌బుక్‌లో యాడ్స్ రన్ చేస్తాము. లీడ్స్ వచ్చినియి. ఈ లీడ్స్ వచ్చి మన సీఆర్‌ఎంకి రావాలంటే మనకి మధ్యలో ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది ఉంటది. డైరెక్ట్‌గా అక్కడికొచ్చి మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే డైరెక్ట్‌గా వచ్చిన లీడ్ సీఆర్‌ఎంలోకి వచ్చేస్తది. సీఆర్‌ఎంలోకి వచ్చినాక ఒక 4 ఏరియాస్‌కొచ్చినియి. ఇప్పుడు ముంబైకొచ్చిన లీడ్స్ ముంబైకే వెళ్ళిపోవాలంటే అప్పుడు ఆటోమేటిక్‌గా ముంబై అని ఆ నేమ్ చూడగానే ముంబైలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకెళ్ళిపోతదనమాట లీడ్. ఇంక మనం ఏమి మాన్యువల్‌గా చేయక్కర్లేదు. ఆ సాఫ్ట్‌వేర్‌ని మెయింటైన్ చేయడం, ఆ సాఫ్ట్‌వేర్ ప్రాపర్‌గా వర్క్ చేస్తుందా లేదో చూసుకోవడం, ఇంతవరకు మెయింటెనెన్స్ సరిపోతది. అదే ఒక పర్సన్ కూర్చొని చేయాలంటే అవన్నీ లిస్ట్ తీసి అవన్నీ వాళ్ళకి షేర్ చేయడం చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. తర్వాత కీ మెట్రిక్స్ ఇక్కడ మనకి ఏమేం మెట్రిక్స్ మనం కన్సిడర్ చేస్తాము అంటే కన్వర్షన్ రేట్. ఎంత కన్వర్షన్ రేట్ ఉంది? కార్ట్ అబాండ్‌మెంట్ ఎంతమంది కార్ట్‌లో ఆ ప్రొడక్ట్స్‌ని యాడ్ చేస్తున్నారు. యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత ఎంతమంది చూసిన వాళ్ళు కార్ట్‌లో ఎంతమంది పెడుతున్నారు. కార్ట్‌లో పెట్టినవి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. ఎంత అని అంటే రిటర్న్ రేట్స్. అంటే మనం అమ్మిన ప్రొడక్ట్స్‌లో ఎన్ని రిటర్న్స్ వస్తున్నాయి. కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ అండ్ ఇన్వెంటరీ టర్నోవర్ రేట్స్ ఇవన్నీ కూడా మనం మన బిజినెస్ సక్సెస్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. ఎక్కువగా రిటర్న్స్ వస్తున్నా, ఎక్కువగా కార్ట్‌లో పెట్టుకొని బై చేయకపోతున్నా, ఇలాంటి వాళ్ళనందరికీ రిమైండ్ జేయడానికి, మళ్ళీ వాళ్ళని బై చేసేలాగా తీసుకురావడానికి ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ యూజ్ చేసుకోవాలి. ఇట్లా మనము ఆల్‌వేస్ మనం టార్గెట్ క్లయింట్‌ని వాళ్ళు అంటిల్ ఆ ప్రొడక్ట్ తీసుకునే వరకు టార్గెట్ చేస్తాం. ఆ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్రొడక్ట్‌ని ఎంకరేజ్ చేస్తామండి. ఇంకొక ప్రొడక్ట్స్ వచ్చినా అవి తీసుకునేలాగా. ఆల్‌వేస్ ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. అలాగే ఇంకొకటి మేజర్‌గా ఏంటంటే కస్టమర్ సపోర్ట్. కస్టమర్ సపోర్ట్ అంటే మన దగ్గర ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దానికేదో ప్రాబ్లమ్ వచ్చింది. దాని గురించి వాళ్ళు ఎంక్వైరీ చేయాలంటే కస్టమర్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఆహ్, అమెజాన్ లాంటి ఇలాంటి వాళ్ళకి కస్టమర్ సపోర్ట్స్ ఎక్కువగా మెయింటైన్ చేయలేక హెల్ప్ సెంటర్స్ అని ఉంటాయి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మన ప్రాబ్లమ్ వాళ్ళకి అవి టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు దాని సొల్యూషన్ మనకి చెప్తారు. కాల్ చేసి చెప్పడమో, లేకపోతే మెయిల్ త్రూ రిప్లై ఇవ్వడం ఇలాంటివి.
అలాగే చాట్ బాట్స్ ఉంటాయి. పర్సన్ కూర్చొని వాళ్ళేమో ఏదైనా మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వడం వీటన్నిటికని చాట్ బోర్డ్స్ ఇచ్చేసి వాటికి మనకి వర్క్ ఫ్లో అనేది సెటప్ చేసేస్తే అవే రిప్లైస్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక పర్సన్ రాగానే ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి వాట్ ఈస్ ద సర్వీస్ యు ఆర్ లుకింగ్ అని అనుకో అక్కడ ఒక కింద 3 or 4 సర్వీసెస్ ఇస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అట్లా మొత్తం ఒక ఫ్లో అనేది సెటప్ చేసుకుంటాం చాట్ బాట్స్‌లో. ఈ 24/7 అవి యాక్టివ్‌లో ఉంటాయి కాబట్టి ఏ టైంలో కస్టమర్ వచ్చి వెబ్‌సైట్ ఓపెన్ చేసినా కూడా హ్మ్. ఆ చాట్ బాట్సే బేసిక్ ఇన్ఫర్మేషన్, రిప్లైస్ అంతా ఇచ్చేస్తాయనమాట. ఇంకా బియాండ్ దట్ మనకి ఇంకా ఏదన్నా వాళ్ళు క్వెషన్ అడిగారనుకోండి, దానికి కింద రిప్లై ఇస్తారు. ఓకే. అవర్ టెక్నికల్ టీమ్ అసిస్ట్ యూ టుమారో అని చెప్పి ఏదో వాళ్ళు మెసేజ్ ఏది సెట్ చేస్తే అది డిస్‌ప్లే అవుతది. అట్లా ఈ చాట్ బాట్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంత ఆటోమేటిక్ సిస్టమే. పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఈమెయిల్ మార్కెటింగ్‌లో. ఆ పర్సన్‌కి మెయిల్ పంపించేటప్పుడు అతని నేమ్‌తో పంపిస్తే ఏంటంటే ఖచ్చితంగా అతనికే మనం సెండ్ చేసాం డైరెక్ట్‌గా అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంటది. వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు కమ్యూనికేట్ చేయడం ఇట్లాంటివుంటాయి. అలాగే కొన్నేంటంటే మనం పంపించే మెయిల్స్ వాళ్ళు రిటర్న్ రావన్నమాట. కొన్ని ఆటోమేటిక్ మెయిల్స్‌కి రిటర్న్ ఆప్షన్ ఉండదు. అలాంటప్పుడంటే వేరే ఇంకొక మెయిల్ ఇవ్వాలి వాళ్ళు రిటర్న్ చేయడానికి. ఇక్కడొచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏదైనా ప్రొడక్ట్స్ ప్రాపర్‌గా లేవు ఇవన్నీ అనుకోండి. మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ కన్స్యూమర్స్ ఉంటారు. కన్స్యూమర్ కోర్ట్స్ ఉంటాయన్నమాట. అక్కడికి కూడా ఎళ్లి వాళ్ళు కేసులేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ కామర్స్ దాని మీద. ఏదైనా ప్రొడక్ట్ ప్రాపర్‌గా లేకపోయినా వాళ్ళకి ఏదైనా చీటింగ్ జరిగినా ఇట్లాంటివి అనుకోని ఆ కన్స్యూమర్స్‌కి కూడా ఎంక్వైరీ ఫార్మ్ అనేది ఒకటి మనం యాడ్ చేయాలి. రిటర్న్, రిఫండ్, ప్రైవసీ పాలిసీలతో పాటు కన్స్యూమర్స్ ఫార్మ్ కూడా ఒకటి పెట్టాలి. అలాగే కన్స్యూమర్స్‌కి ఎంక్వైరీ ఆప్షన్. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళకిచ్చే మనం ఆప్షన్ అనమాట. ఇట్లా మనం ఆర్ వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే ఎంక్వైరీస్‌కనేసి ఒక ఆప్షన్ అనేది ఇవ్వాలి. ఇది మేజర్‌గా బిజినెస్ చేసేవాళ్ళకి, ఈ కామర్స్ బిజినెస్ చేసేవాళ్ళకి ఇవన్నీ కూడా ప్రాపర్‌గా మెయింటైన్ జేసుకోవాలి. ఇంతవరకు మనకి ఈ కామర్స్‌ది ఇవన్నీ వర్డ్స్ దాంట్లో వచ్చేయి. మామూలుగా క్వెషన్స్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏదైనా ఫ్రెషర్‌గా ఈ కామర్స్ గురించి అంటే ఇది ఇవి పాలిసీలు ఎలా ఉంటాయి. ఎస్‌ఈఓ అయితే సేమ్ మనం చేసినట్టే ఉంటది. కొత్తగా అయితే ఉండదు. కానీ ఎక్కువ ఏంటంటే సోషల్ మీడియాస్ కానీ, వీడియోస్, ఫోటోస్ అనేవి ఎక్కువ షేర్ చేస్తా ఉంటారు దీంట్లో. మిగతా అన్నిటితో మనం పోల్చుకుంటే ఈ రోజుతోటి ఈ కామర్స్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ క్లాసు. ఇది వచ్చేసి మనకి ఎప్పుడన్నా రెప్యుటేషన్ ప్రాబ్లమ్ వస్తే అక్కడ మనం చూస్తాం గానీ, నార్మల్‌గా అయితే అన్ని కంపెనీస్‌లో ఉండదు. అదొకసారి చూద్దాం రెప్యుటేషన్ కాన్సెప్ట్. మీరేదన్నా చేస్తే ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ మళ్ళీ క్లాస్‌లో క్లారిఫై చేసుకోవడానికి ఉంటది. ఆ! చూసేసి మండే మీరు గన్ని రెజ్యూమ్ గూడా ఒకసారి మీరు ప్రాపర్‌గా పెట్టేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసేద్దాము. మీ కాన్సెప్ట్స్ ఆ! ల్యాండింగ్ పేజ్ అంటే లైక్ వెబ్‌సైట్ లాగానే ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటాం సెపరేట్‌గా. హోస్టింగ్ అవన్నీ మామూలుగా వెబ్‌సైట్ ఉంటది గదా! వెబ్‌సైట్‌కి ఆ వెబ్‌సైట్‌లో అదే ఆ హోస్టింగ్‌లోనే మనం వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకొని ల్యాండింగ్ పేజ్ అని సెపరేట్‌గా ఒకటి క్రియేట్ చేసుకుంటాం. అదేంటంటే ఎవ్రీ టైమ్ చేంజ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో కంటెంట్ అనుకోండి చేంజ్ చేయలేము. మనం ఏదైనా ఆఫర్స్ పెడుతున్నాము, కొత్త ప్రొడక్ట్స్ వచ్చినియి, ఇట్లా రకరకాలుగా అదొకటి సింగిల్ పేజ్ పెడతామన్నమాట. అది వెబ్‌సైట్‌కి అటాచే ఉంటది. బట్ దాంట్లో ఏంటంటే ఆఫర్స్ ఇస్తాం. ఆ ల్యాండింగ్ పేజ్ యూజ్ చేసి మనము యాడ్స్ రన్ చేసుకుంటే మనకు లీడ్స్ ఎక్కువొస్తాయి. అలాగే దానికి పాపప్స్ పెట్టుకోవడం గాని, మనకు కన్వీనియంట్‌గా మన యాడ్‌కి రిలేటెడ్‌గా మనం
సెటప్ చేసుకుంటాం ల్యాండింగ్ పేజ్‌ని. ఈ గూగుల్ యాడ్స్‌లో ఎక్కువగా ల్యాండింగ్ పేజెస్ వాడతారు. ఏ వెబ్‌సైట్ కన్నా ముందు మన దగ్గర వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజ్ లేదు కాబట్టి వెబ్‌సైటే యూజ్ చేసాం గూగుల్ యాడ్స్ సెటప్ చేసేటప్పుడు. ఆ గూగుల్ యాడ్స్‌లో ల్యాండింగ్ పేజ్ పెట్టొచ్చనమాట. అంటే ఆ ల్యాండింగ్ పేజ్ యూజ్ చేసి లాగిన్ చేస్తారు. ఆ! లోకల్ లిస్టింగ్ సైట్స్ అంటే లోకల్ బిజినెస్ అనమాట. మన ఓకే. లోకల్ లిస్టింగ్ సైట్స్‌లో యాడ్ చేస్తే ఎవరైనా లోకల్‌గా టైప్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు మన బిజినెస్ హైదరాబాద్‌లో ఉందని. ఆ సైట్స్ యాక్టివ్ అయితే మన లిస్టింగ్ అక్కడుంటే చూపిస్తాయన్నమాట. లోకల్ మామూలు గూగుల్‌లో డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లాగానే లోకల్ లిస్టింగ్ సైట్స్ కూడా. హ్మ్. లోకల్ లిస్టింగ్ సైట్స్. ఈయనే బిజినెస్ డైరెక్టరీస్, లోకల్ బిజినెస్ డైరెక్టరీస్ అని అంటారు. లేకపోతే 200 ఫ్రీ లోకల్ లిస్టింగ్ సైట్స్ అని. వీటిల్లో అన్నీ ఏంటంటే ఎక్కువగా ఫోను నంబర్స్ డిఫరెంట్‌వి అడుగుతున్నాయన్నమాట. ఇట్లా జస్ట్ డైల్, సులేఖ, క్విక్కర్, లో లొకాంట్, అండ్ ఫేస్‌బుక్ మార్కెటింగ్ ప్లేస్, యాహూ లోకల్ ఇవన్నీ కూడా లోకల్ లిస్టింగ్స్. ఓఎల్ఎక్స్, క్లిక్ ఇండియా. దీంట్లో మనం ప్రొడక్ట్స్ గాని, సర్వీసెస్ గాని అప్‌డేట్ జేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఆ! ఏంటండి? ఆ! హ్మ్. లోకల్ లిస్టింగ్స్ అంటే ఈ సైట్స్‌లో అప్‌డేట్ జేయడం. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని టైప్ చేసామనుకోండి. మన వెబ్‌సైట్ టాప్‌లో రాలేదు. మనం కొత్తగా పెట్టాము. ఈ లోకల్ లిస్టింగ్ సైట్స్‌లో లిస్టింగ్ చేసుకున్నాం అనుకోండి. వాళ్ళ ఆ సైట్స్ చూపిస్తాయన్నమాట. ఇక్కడ వస్తది గదా! దీంట్లో జస్ట్ ఇలా అవి రాలేదు. ఆ! ఇక్కడ మామూలుగా వస్తాయన్నమాట. ఇదిగో ఇక్కడొచ్చేసిందన్నమాట. ఇప్పుడు మన వెబ్‌సైట్ ఇంత దూరం రాదు. కొన్ని వెబ్‌సైట్సే టాప్‌లో ఉన్నాయి. మన వెబ్‌సైట్ రాలేదు. జస్ట్ డయల్ వచ్చింది. జస్ట్ డయల్ ఏందంటే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. బట్ ఈడేంటంటే ఫ్రీ సర్వీస్ కాదు పెయిడ్ వన్ అన్నమాట. వీళ్ళు ఎస్సీఓ చేస్తారు టాప్‌లో రావడానికి. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ టాప్‌లో ఉంటది. కొత్త కీవర్డ్స్‌కి వీళ్ళు ఎస్సీఓ చేస్తుంటారు బ్యాక్ ఎండ్‌లో. ఇది ఇండెక్స్ అవుతా ఉంటది. మనం గనక ఇక్కడ లిస్టింగ్ చేసుకుంటే మన వెబ్‌సైట్ కనపడతది. ఇప్పుడు కొంతమంది జస్ట్ డయల్‌లోకెళ్ళి ఓపెన్ చేసేసి డైరెక్ట్‌గా ఇందులో కంపెనీలు ఎతుక్కొని వాళ్ళు మనకు మెసేజ్ పెడతారు. నాకు ఈ సర్వీసెస్ కావాలనేసి. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని వీళ్ళు లిస్టింగ్ చేసుకున్నారు. బట్ నేను కూడా యాడ్ చేశాను గానీ, వాళ్ళు డిస్‌ప్లే చేయడానికి అమౌంట్ అడిగారు. అంత ఎక్కువ అడిగారు. ఇంకా అంత అమౌంట్ పెట్టలేంలే అని ఇంక నేను మంత్లీనే ఎంతో అడిగారు. 3000 4000 అది బేసిక్‌గా. కాకపోతే ఏంటంటే, నేను అంతకుముందు వేరే కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఈ డే జస్ట్ డయల్ నుంచి వచ్చిన లీడ్స్ ఏమంత వాలిడ్‌గా లేవు. లీడ్స్ అయితే వస్తున్నాయి గానీ, వాళ్ళు పేమెంట్ ఇచ్చి తీసుకున్నారు గానీ అంత వాలిడ్ ఏమి లేవవి. ప్రాపర్‌గా అందరూ రిజిస్టర్ అవ్వట్లేదు. మనం కాల్ చేసి మాట్లాడుతుంటే. కాకపోతే ఏంటంటే బ్రాండ్ ప్రమోషన్ అయితది. ఇదొక వెబ్‌సైట్ ఉంది. ఈ కంపెనీ ఒకటుందనేది ఎక్కువ పీపుల్స్ నోటీస్ చేస్తారు కాబట్టి అట్లా కొత్తగా ఉన్న కంపెనీకి ఒక వేస్ అనమాట ప్రమోట్ చేసుకోవడానికి. ఓకే అండి. హలో! 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 ఉన్నారా?